అమ్మా, దత్తత కార్యక్రమం పూర్తయింది. ఈ క్షణం నుంచి ఈమె మీ బిడ్డ. ఏం లేదు బేటా, నువ్వెప్పుడు మా అమ్మా నాన్న లేరి అని, నన్ను వదిలేశారా అని రంగిని అడుగుతుంటావే, నిన్ను వదిలేలేదు బేటా. మీ అమ్మా నాన్నల్ని చంపేశారు. మీ అమ్మని సంపిందాని పేరు మృదుల. నీకు అమ్మా నాయనల్ని లేకుండా చేసింది, నిన్ను అనాథం చేసింది. దాన్ని నువ్వు వదలకూడదు. మీ అమ్మని చంపిన మృదులను చూడు. మా అమ్మని చంపిన దాని మీద నేను పగ తీర్చుకోవాలి. నన్ను ఆడికి తీసుకుపో. అమ్మా, మృదుల, మానసి, గౌరవ్, అందరూ వినండి. ఈ పాప ఇక నుంచి ఇక్కడే మనతో పాటే మన ఇంట్లోనే ఉంటుంది. ఎలా కలిసిందో నాకు అర్థం కావడం లేదు. నేను కూడా చూసుకోలేదు. ఏదో పొరపాటున జరుగుంటుందిలే అత్త. కావాలని చేస్తుందా ఏంది? పొరపాటున చేయడం ఏంటి మానసి? చికెన్ ఎలా ఉంటుందో తెలీదా? అంటే ఏదో ఆలోచనలో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు మృదుల? మధు, వదిలే. కావాలని అయితే చేయదు కదా. ఏదో పొరపాటున జరిగిపోయింది. నేను కోపంలో ఏదో అనేశాను. ఏమీ అనుకోవద్దమ్మా. ఏదో నిష్టగా వారాలు పాటిస్తూ పూజలు చేస్తున్నా. అవి తప్పితే ఏం కష్టాలు వస్తాయేనోని భయం. సరే, ఇక ముందు జాగ్రత్త. అత్తయ్య, టిఫిన్ చేయండి. ఈ పూటకి ఇంకా నేను తినలేనమ్మా. అత్తయ్య, అత్త, మళ్ళీ ఆగు. నువ్వే కలిపావు కదా? నేనా? నాకేం అవసరం? అబద్ధాలు ఆడొద్దు మళ్ళీ. ఈరోజు గురువారం చికెన్ తినద్దన్నానని కోపంతో నువ్వే కలిపావు. అరే, కలపలేదని చెప్పినా కదా. చెప్తే సమజ్ కాదా? అరే అసలు ఎట్లా అరుస్తుందో చూడు. ఇట్ట అడిగితే చెప్పదు. 4 తగిలించాలా? చెప్తావా పడాలా? మళ్ళీ ఏమైంది? ఏమైందా? ఇది అసలు ఎట్లాంటి పనులు చేస్తుందో చూడు బావా. పొద్దున్నే చికెన్ తినబోతే ఈ రోజు గురువారం మృదుల చికెన్ తినొద్దంది అన్న కోపంతో ఇప్పుడు సాంబార్లో చికెన్ కలిపింది. మళ్ళీ కలిపావా? ఈడున్నది అదే బావా. అది కాకపోతే ఇంకెవరు కలుపుతారు? చేసిందంతా చేసి మళ్ళా అబద్ధాలొకటి. తప్పమ్మా, అలా చేయకూడదు కదా. ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పు. చేసిన దానికి ముందు
నా చేతే సారీ చెప్పిస్తారా? చెప్తా మీ సంగతి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీ ఇంటి మీద ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. సరే నేను ఇంటికి వెళ్తాను. ఓకే సార్. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏంటి? ఇది ఇలా నేను రాసుకుంటాను, వదులు. రాసుకో. ఏ తప్పు చేస్తున్నావు శాంభవి. కాదు, కరెక్టే. తప్పని చెప్తున్నా కదా. అయినా నీకు తెలుసా నాకు తెలుసా? నాకే తెలుసు. ఎంటెక్ చదివాను నేను. ఫస్ట్ క్లాస్ చదివి ఎన్నేళ్ళయింది? 20 సంవత్సరాలు అయిందిలే. మరి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చదివినా నీకు గుర్తుంటుందా? ఇప్పుడు చదువుతున్నా నాకు గుర్తుంటుందా? నీకు సరిగ్గా సరిపోయింది మాన్సి. నాకు కాదు, నీకు సరిపోయింది. దత్తత తీసుకోగాని ఇదిగో నీ తెలివితేటలే వచ్చేసాయి. నా కూతురికి నా తెలివితేటలే వస్తాయి. మృదులా, మృదులా, ఏంటి మధు గారు? ఇయర్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాం కదా. ఇంకా టైం ఉంది మధు గారు. ఆడిటింగ్ జరుగుతుంది. ఇప్పుడేమైంది? ఫోన్ వచ్చింది మృదులా. మన కంపెనీ మీద ఐటీ రైట్స్ జరిగే ఛాన్స్ ఉందంట. మొత్తం డేటాతో రెడీగా ఉండాలి. ఆడిటర్కి ఫోన్ చేసి డేటా మొత్తం పంపించమని చెప్పు. సరే మధు గారు. మధు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్? ఆయన ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు. ఇప్పుడు ఎలా మృదులా? ఇప్పుడు డేటా మొత్తం రెడీగా ఉండాలి. నువ్వు మెయిల్లో ఉన్న డేటా మొత్తం గ్యాదర్ చేయి. సరే సరే మధు గారు. అన్నయ్య, మనం అన్ని కరెక్ట్ గానే ఉన్నాం కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? రే, మనం కరెక్ట్గానే ఉండొచ్చు గౌరవ్. కానీ ఎంత కరెక్ట్గా ఉన్నామో కరెక్ట్గా లెక్కలతో చూపించాలి కదా. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం సీజ్ చేసేస్తారు. హలో, వాట్? ఇంత సడన్గా ఐటీ రైడ్స్ ఏంటి? అకౌంటెంట్స్ని రెడీగా ఉండమని చెప్పండి. ఆడిటర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ట్రాన్సాక్షన్కి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అనుకున్నట్టే జరిగింది మృదుల. కంపెనీ మీద రైడ్ చేశారు. ఇంత సడన్ గా ఏంటి మధు గారు? ఏదో జరుగుతోంది. సంథింగ్ ఈస్ రాంగ్. సరే, కానీ We are from Income Tax Department. Search warrant
నో మేడం. ల్యాప్టాప్స్ మొబైల్స్ ఏవి వాడకూడదు. లేదు బాబా, ఇది ఖచ్చితంగా ఇలబరిసి పనే. ఏం చేద్దాం? చూద్దాం మానసే, ఏం జరుగుతుందో. సార్ డాక్యుమెంట్స్. మీ దగ్గరున్న క్యాష్, బాండ్స్, గోల్డ్, వివిధ కంపెనీల షేర్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా బ్లాక్ మనీ అని తేలింది. ప్రస్తుతం సీజ్ చేస్తున్నాం. లెక్కలు చూపించి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ లెక్కలు సరిగ్గా లేకపోతే వీటన్నిటినీ కంప్లీట్గా సీజ్ చేయడంతో పాటు గత 6 సంవత్సరాలుగా మీరు గవర్నమెంట్కి చూపిస్తున్న ఇన్కమ్ మీద 30% ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సీజ్ దెమ్. ఒక్క నిమిషం ఆఫీసర్. మీకు అందిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ రాంగ్. అందులో ₹1 కూడా బ్లాక్ మనీ లేదు, మొత్తం వైట్. ప్రతి రూపాయికి లెక్కుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీ సేల్స్ 273 crores. ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 187.6 crores. నెట్ ప్రాఫిట్ 85.4 crores. లాస్ట్ ఇయర్ కంపెనీ సేల్స్ మా అత్తయ్య బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ వాల్యూ 873.75 crores. మాకున్న ఎస్టేట్స్ పర్చేస్ వాల్యూ 870.25 crores. మిగతా 3.5 crores ఏమైందని డౌట్ రావచ్చు. మా ఇంట్లో ఉన్న నగలు, కార్లు, ఫర్నిచర్స్, హౌస్ అండ్ ఆఫీస్ రెనోవేషన్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఆఫీసర్. ఇవన్నీ నోట్ లెక్కలు కావు. వీ హ్యావ్ ప్రూఫ్స్.
ల్యాప్టాప్ తీసుకోవచ్చా? మొత్తం మీ అఫీషియల్ మెయిల్ ఐడికి మెయిల్ చేశాను ఆఫీసర్. వీటితో మేము అంతకు ముందు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ తో కంపేర్ చేసుకోండి. లెక్క తేలిపోతుంది. హలో, ఓకే. సారీ మిస్టర్ మధు, మీ ఆఫీస్ నుంచే ఫోన్. అక్కడ లెక్కలన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరంతా కరెక్ట్గానే చెప్పారు. ఎవరో గిట్టిన వాళ్ళు చేసిన పనిలో ఉంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఏం చెప్పిండ్రే బాబు? అందుకే అత్త అంత నమ్మకంగా బిజినెస్ నీ చేతుల్లో పెట్టింది. అయినా అసలు అట్లెట్లా గుర్తుపెట్టుకున్నావే నువ్వు? ఏదన్నా ఒక బాధ్యత తీసుకుంటే దాని గురించి మొత్తం తెలుసుకోవాలి మాన్సి. ఇదిగో ఇలాంటి సమయంలో ఆ ఇలవర్సి కొట్టే దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది దాని పని, నాకు తెలుసు. ఇప్పుడు దానికి లాగి పెట్టి కొట్టినట్టు చెప్పాలి కదా. ఆ ఎలివర్స్ కి ఫోన్ చేయి. ఫోన్ కలవట్లేదు మాన్సి. దాని పని తర్వాత చెప్దాం మృదులా. చెప్పండి ఆఫీసర్, మొత్తం సీజ్ చేశారు కదా? లేదు మేడం, ఇంట్లో ఆ ఆఫీస్లో మొత్తం సెర్చ్ చేశాం. లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అక్కడ ఏ ప్రాబ్లమూ లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఛాన్సే లేదు. నేను అన్నీ సెట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఏం సెట్ చేశారో ఏంటో, కనీసం ₹1 కూడా తేడా రాలేదు. నోరుతో టకటకా చెప్పేశారు. ఇక ముందు ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు కాస్త అన్నీ తెలుసుకొని చేయండి, లేదంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కన్ముళి, 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 ఎన్నా ఇది పిచ్చి పట్టినాదా ఏమి? హే, అడగడానికి నువ్వెవడివిరా? పో. కన్ముళి, సంపి పుడుస్తానేమనుకుంటుండావో? తాళి కట్టిన భర్తని గౌరవం మర్యాద కొంచెం కూడా ఇల్లే. నాన్ యారో తెలియదా? నీ మొగుడు వాణ్ణి. హే, మూయ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మొగుడు మొగుడు అంటావేంటి? తాళి కట్టినంత మాత్రాన మొగుడు వైపోవు. నేను ఒప్పుకుంటేనే నా మొగుడు అవుతావు.